అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇదో నేను పెంచుకున్న జామ చెట్టు, మేము తిని పడేసిన వేస్ట్లో నుండి మలిచిన జామ చెట్టుకు వచ్చిన కాయలు కోసుకోవడానికని ఈ వీడియో చేస్తున్నాను. మీకు చూపించి కోద్దామని చెప్పి ఇదో చూడండి. మనం పెంచిన చెట్టు ఏదైతే నర్సరీ నుండి తెచ్చి పెంచిన చెట్టు కూడా ఇంత క్రాప్ ఎప్పుడు రాలేదన్నమాట. సో పడేసిన వేస్ట్లో నుండి వచ్చిన చెట్టు నుండి ఎంత కాయలు వచ్చినాయో కోసుకుందాం రండి. ఈ చెట్టు అయితే దాదాపు ఒక 1 year ఉండొచ్చండి. మేము మామూలుగా జాంపళ్ళు తీసుకొచ్చుకుంటే కొన్ని తినకుండా పండిపోయి ఉంటాయి అన్నమాట. అలాంటి కాయలను వేస్ట్ అని చెప్పి కింద చెట్లల్లో పడేసేయడం లేదా తిని బయటికి విసిరేసేయడం అట్లా చేసామన్నమాట. చూడండి ఎంత సైజు వచ్చిందో. నేను అదే నర్సరీ నుండి 2-3 జామ చెట్లు తెచ్చి పెట్టాను. ఎందుకో మరి నాకు జామ చెట్టు సరిగా వర్కౌట్ కాలేదన్నమాట, గ్రోత్ రాలేదు. ఈ కోతులకు భయపడి నేనైతే కవర్లు కట్టుకున్నానండి. కవర్లు కట్టడం వల్లే నేను కనీసం ఈ 2-3 కాయలన్నా ఈరోజు క్రాప్ తీసుకోగలుగుతున్నాను. మార్నింగ్ అయితే దాదాపు 3-4 కవర్లలో ఉండేటివి కూడా కోసుకొని వెళ్ళిపోయినాయి అన్నమాట కోతులు. కవర్తో సహా లాక్కొని నీట్గా స్టెప్స్ పైన కూర్చొని తింటుంటే, సో ఇవి ఇంకా వైట్గా రాని అనుకుంటే అవి కూడా పోతుంది, కనీసం ఎలా ఉంటుందో టేస్ట్ అనన్నా చూద్దామనే ఉద్దేశంతో ఈ 3 కాయలన్నా కోసుకుందామని కోసినాను. చూడండి ఇంకా సైజు, ఈ సైజు ఉండగానే కోతులు వచ్చి తినేస్తున్నాయి. మెయిన్ జామ చెట్టు ఉంటే మనం జామకాయల కషాయం తాగటానికి ఏదైనా కానీ ప్రతి ఒక్క చెట్టు వల్ల రకరకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట. సో కాయలు రాగలిగినప్పుడు కాయలు క్రాప్ తీసుకోవచ్చు, కషాయాలకి ఆకులను వాడుకోవచ్చు. చూడండి ఎంత సైజు ఉన్నాయో. మీకు చూపించి కోసి నేను సంతోషపడి మీరు కూడా సంతోషపడతారనే ఆశతో మీకు చూపించి కోస్తున్నానన్నమాట. ప్రతిదీ మీతో నేను షేర్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అటు చూడండి కోతులు తిని పడేసినాయి అన్నమాట. మిగతావైతే దాదాపు బొప్పాయి కాయ అయితే 2 కిలోలంత వెయిట్ ఉంటే కూడా ఆ కాయను అలాగే తీసుకెళ్ళిపోయాయి. సో ప్రకృతికి విరుద్ధంగా మనమైతే ఏం చేయలేము. అవన్నీ తిన్న తర్వాత ఏవైతే క్రాప్ వస్తుందో అది మాత్రమే మనం తీసుకోగలం అన్నమాట. మనకి ఎంత ప్రాప్తో అంతే అని అంటారు కదండి మన పెద్దవాళ్ళు. సో నేనైతే ఈ విధంగా కవర్లు కట్టుకొని ఈరోజు ఒక 3 కాయలు అయితే క్రాప్ తీసుకోగలిగినాను. మీరు కూడా ఈ విధంగా కవర్లు కట్టండి, ఎండకు కూడా షేడ్ అవ్వకుండా ఉంటుంది, ప్లస్ క్రాప్ బాగా వస్తుంది అన్నమాట. మెయిన్ సైజు ఎంత సైజు వస్తుంది రోజు మనం చూడకుండా కవర్లో ఉంటే కానీ అవి ఎంత ఉంటుందో కూడా మనకు తెలియదు అనమాట. ఒక 1 week తర్వాత చూస్తే ఒక్కసారిగా కోసుకోవడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నేనైతే కారము, సాల్టు, చాకు అన్నీ రెడీగా పెట్టుకొని అదిగో సాల్టు, కారము, కోసుకోవడానికి చాకు, జాంపండు అన్నీ మీ ముందర రెడీగా పెట్టాను. ఇప్పుడు కోసుకుందాం రండి. ఇదిగో చూడండి ఎంత సైజు. దాదాపు నిన్నైతే మా కొరియర్ బాయ్కి ఒకటి ఇచ్చాను, మా పక్కింట్లో వాళ్ళకి ఒకటి ఇచ్చాను, ఎదురింట్లో వాళ్ళకి ఒకటి ఇచ్చాను. అలా ఒక్కొక్కరు మనం పండించిన చెట్లో నుండి ఇదో చూడండి సీడ్ ఉన్నా కూడా టేస్ట్ అసలు ఎంత బాగుందో. మీరు తింటే నేను మీకు తిని మీ ముందు చూపిస్తానన్నమాట. సో లాస్ట్ టైం కోసిన కాయప్పుడు వీడియో చేయలేకపోయినాను. ఈసారి కోసి మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈసారి కట్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. లోపల డార్క్ పింక్ వచ్చేంత వరకు ఉంటే టేస్ట్ మారిపోతూ ఉందన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు కోస్తేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. అందుకోసమని చెప్పి చాలా బాగుంటుంది, అందుకోసమని కోసి మీకు చూపిస్తున్నాను. మీరు కూడా చిన్న చిన్న మొక్కలతో గార్డెనింగ్ స్టార్ట్ చేయండి. అప్పుడు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఒక్క దాంతోనే ఒక్క అడుగుతోనే ఏదైనా కానీ మనం సక్సెస్ చేరుకుంటామన్నట్లు ఒక్క అడుగుతో, ఒక్క కుండీతో, ఒక్క చెట్టుతో గార్డెనింగ్ స్టార్ట్ చేయండి. అప్పుడు మీరు కూడా అందులో సంతోషాన్ని చూస్తారు ఫ్రెండ్స్. సో మీరు కూడా గార్డెనింగ్ చేస్తారని ఆశిస్తూ, ఇప్పటి వరకు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మీకు టేస్ట్ చూపిస్తాను చూడండి. ఒకే ఒక ముక్క ఎంత బాగుందో ఒక్కసారి చూడండి. సో సాల్ట్ కారం కాంబినేషన్ చాలా బాగుంది. ఒకసారి చూపిస్తే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని వేసుకొని తిన్నానమాట. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా గార్డెనింగ్ ఈ రోజు నుండే స్టార్ట్ చేయండి. నాతో పాటు మీరు కూడా హ్యాపీగా ఉండండి, నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.